వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రేపటి నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు బయలుదేరనున్నారు. గడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు చేరుకున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు వైఎస్ జగన్. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవటానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. న్యాయం జరగటమే కాకుండా జరిగినట్లు కనిపించాలని, ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్. ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేటాయించిన ఛాంబర్లో మార్పు జరిగింది. పవన్ కు కేటాయించిన 212 ఛాంబర్ తనకు కావాలని మంత్రి పయ్యావులో కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ కు కేటాయించిన ఛాంబర్ ను ఆర్థిక మంత్రికే కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు మరో ఛాంబర్ ను కేటాయించారు. గతంలో కాకాని వినియోగించిన ఛాంబర్ ను పవన్ కు కేటాయించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రతను పెంచింది. పవన్ కు Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కేటాయించింది. కాగా రేపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఢిల్లీలో రేపు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వరుసగా 3వసారి ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గం వారణాసిలో నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించనున్నారు. వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళనంలో పాల్గొనున్నారాయన. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతలో 20,000 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. అలాగే కృషి సఖిలుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లను అందజేయనున్నారు. నీట్ పరీక్ష అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందేనని ఆదేశించింది. నీట్ పరీక్షల్లో నిర్లక్ష్యం తగదని కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలిపింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా పడింది. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 26న విడుదల కానున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ దాడులు చేస్తోందంటూ మండిపడ్డారు జడ శ్రవణ్ కుమార్. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సరికాదంటూ హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు జడ శ్రవణ్ కుమార్. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభ నుంచే అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాలని సూచించారు. అక్కడి అధికారులు కుర్చీ వేసి టీ ఇచ్చి పనిచేస్తారని చెప్పారు. ఎవరైనా తన మాట జవదాటితే వారేమైపోతారో కూడా తెలియదంటూ బెదిరింపులకు దిగారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుటుంబం ఓవర్ యాక్షన్ చేసింది. ఎలిమెంటరీ స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని తన ఇంటికి మార్చుకున్నారు. విద్యార్థులను తన ఇంటికి పిలిపించుకొని ఇంటి వద్దే విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు ధూళిపాళ్ల సతీమణి జ్యోతిర్మయి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తోడుగా ఉంటారని భరోసానిచ్చారు చింతలపూడి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కంబం విజయరాజు. టీడీపీ దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. టీడీపీ ఎటువంటి దాడులు చేసినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్ కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు. తమ పదవులకు రాజీనామా చేయాలని బెదిరించారు. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. నీట్ పరీక్షను రద్దు చేసి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కోటి మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ధర్నాకు దిగింది. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఆశా వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మహిళా మోర్చా నేతలు కోరారు. వారి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామంటున్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం కక్కుర్తి పడిందని మండిపడ్డారు జీవన్ రెడ్డి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మను మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చిన భక్తులతో మంత్రి ముచ్చటించారు. పిల్లల్ని ఎత్తుకుని బుచ్చగించారు. భక్తులతో సెల్ఫీలు దిగారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిషత్ కార్యాలయానికి ప్రజాపాలన దరఖాస్తుదారులు పోటెత్తారు. ఇటీవల ఎన్నికల కోడ్ ముగియటంతో ఇవాటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అధికారులు. 3 కౌంటర్లు ఏర్పాటు చేసి ఆన్లైన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి వరద ముంపు గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యటించారు. వర్షాకాలంలో సంభవించే వరదల సమయంలో జిల్లా అధికారుల ఆదేశాలను, సలహాలను, సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఉపాధి హామీ కూలీ అవతారం ఎత్తారు ఓ ఐఆర్ఎస్ అధికారి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన సందీప్ బెంగళూరులో ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సెలవుపై సొంతూరుకు వచ్చిన ఆయన ఉపాధి కూలీల కష్టాన్ని కాసేపు పంచుకోవాలని భావించారు. అనుకున్నదే తడుగా నూతన్కల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి పనులు చేపట్టారు. మెదక్లో గో సంరక్షణపై దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించి బాధితుడికి న్యాయం చేయాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కత్తిపోట్లకు గురైన బజరంగ్ దళ్ కార్యకర్త రాయుడిని ఆయన పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్కూల్ బస్సులో ఫిట్నెస్ తో పాటు పలు పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా స్వయంగా పాల్గొని బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పర్పల్లిలో ఓ రైతు ఆందోళనకు దిగారు. దోడయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలో నుంచి మట్టిని తరలించడం వల్ల భూమి పాడైపోతుందని లారీకి అడ్డంగా కూర్చున్నాడు. మరో వ్యక్తి సైతం తన భూమిలో నుంచి లారీలు పోవద్దని దోడయ్యకు మద్దతుగా నిలిచాడు. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈవో భాస్కర్ రావు ప్రారంభించారు. మొదటి రోజు గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇవాళ 5,000 మందితో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబిల్పూర్ గ్రామంలో కొందరు దుండగులు సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన వెలుగు చూసింది. డబిల్పేర్ గ్రామంలో ఉన్న హనుమాన్ గుట్ట శ్రీ సీతారాముల వారి ఆలయంలో విగ్రహాలను అర్ధరాత్రి వేళ ధ్వంసం చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని అంబర్పేట్ తిలక్ నగర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. తిలక్ నగర్ లో ఉన్న వెల్డింగ్ షాప్, టీ స్టాల్స్ పైకి దూసుకువెళ్లింది. దీంతో షాప్ లో సామగ్రి ధ్వంసమైంది. వ్యాన్ లో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో తమ్మనబండపాలెంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇళ్లు మొత్తం కాలిపోగా సామగ్రి, 4 లక్షల నగదు, 3 తులాల బంగారం, బీరువా దగ్ధమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు పరామర్శించారు. తిహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖత్ అయ్యారు. కవితను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. సిగ్నల్ సమస్యతో పాటు మానవ తప్పిదమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. గూడ్స్ ఎక్స్ప్రెస్ రైలుకు ఒక రకమైన సిగ్నల్ ఇవ్వడంతో ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తును పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు రైల్వే శాఖ అధికారులు. మహారాష్ట్రలో ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఉన్న దత్ ధామ్ టెంపుల్ కొండపై ఘోర ప్రమాదం జరిగింది. 23 ఏళ్ల శ్వేత సువేష డ్రైవింగ్ తెలియనప్పటికీ కారు నడుపుతూ రీల్స్ చేసింది. కారును ఆమె రివర్స్ చేస్తూ ఉండగా బ్రేక్ బదులుగా యాక్సిలేటర్ ను నొక్కింది. దీంతో కొండపై నుంచి కారు పడిపోయి నుచ్చునుచ్చయింది. ఆమె స్నేహితుడు శివరాజ్ మూలే రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రమాదంలో యువతి మృతి చెందింది. దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చిన వేళ ఉత్తర కొరియా మీడియా కీలక ప్రకటన చేసింది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆహ్వానం మేరకు జూన్ ఇవాళ రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించనున్నట్లుగా తెలిపింది. కాగా అంతర్జాతీయంగా ఇరు దేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతూ ఉన్న సమయంలో ఇద్దరు దేశాధ్యక్షుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా 24 ఏళ్లలో తొలిసారి పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించబోతున్నారు. లాహోల్ అండ్ స్ప్రితిలో కాజా సమీపంలో తప్పిపోయిన 31 ఏళ్ల అమెరికన్ పారాగ్లైడర్ బోక్స్టాలర్ ట్రెవర్ అవశేషాలను ఐటీబీపీ పర్వతారోహకులు గుర్తించారు. 48 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎస్డీఆర్ఎఫ్ పోలీసుల సహకారంతో 14,800 అడుగుల నుంచి కిందకి తీసుకువచ్చారు. మృతదేహాన్ని కాజా పోలీస్ స్టేషన్కు తరలించారు. హమాస్ లక్ష్యంగా గాజాపై గత కొంతకాలంగా భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ క్యాబినెట్ ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్ ను రద్దు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ లో భారత్ వెనుదిరగటంతో జట్టు కోచ్ స్టీమాక్ కు ఏఎఫ్ఎఫ్ తప్పించింది. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయనపై వేటు వేసింది. జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త కోచ్ అవసరమని సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా పేర్కొంది. కాగా కాంట్రాక్టును మధ్యలో రద్దు చేసినందుకు స్టీమాక్ కు ఏఎఫ్ఎఫ్ 3 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం 2023-24లో సుమారు 13.5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. మన దేశం నుంచి మొత్తం ఎగుమతుల విలువ 2022-23తో పోలిస్తే 2023-24లో 3% పైగా తగ్గిన ఎస్ఈజెడ్ల ఎగుమతులు మాత్రం 4% పెరిగాయని తెలిపాయి. స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ హైని చేరాయి. సెన్సెక్స్ కొత్త రికార్డులు సృష్టించింది. సెన్సెక్స్ 243 పాయింట్ల లాభంతో 77,224 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 23,536 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. సెక్టార్ సూచీలు రియాలిటీ సూచీలు 1.01%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.26%, యుటిలిటీస్ 1.03% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో విప్రో 2.97%, పవర్ గ్రిడ్ 2.95%, టైటాన్ 1.88% లాభపడుతున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలు మందగించాయి. దీంతో ఏపీలో కోస్తా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు ఎండ తీవ్రత పెరిగింది. తునిలో రికార్డు స్థాయిలో 40.2 డిగ్రీలు, నర్సాపూర్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.